మూవింగ్ ఆన్ నెక్స్ట్ తెలంగాణ నుంచి వస్తోంది ఉప ఎన్నిక యుద్ధం దానం సిద్ధం. నేను ఇట్లాంటి లీడర్ని కాదు, ప్రజా బలం అనుచర బలగం ఉన్న బలమైన నేతను అంటున్నారు దానం నాగేందర్. కార్యకర్తల బలంతో 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటున్నారు. మళ్ళీ ఎన్నికొచ్చినా సరే తనదే గెలుపు అంటున్నారు. ఉప ఎన్నికైనా సై అంటున్నారు దానం. ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక తప్పదా? దానం ఉప ఎన్నికకు సిద్ధమయ్యారా? అందుకే నియోజకవర్గంపై ఫోకస్ చేశారా? అభివృద్ధి పనులను వేగవంతం చేయడం కూడా ఉప ఎన్నిక వ్యూహమేనా అంటే ఏమో అయ్యుండొచ్చు అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ అనుమానాలకు తగ్గట్టుగానే దానం నాగేందర్ మాట్లాడిన ప్రతిసారి ఉప ఎన్నిక ప్రస్తావన తీసుకొస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేశారు. దానం అనర్హత పిటిషన్పై విచారణ పెండింగ్లో ఉంది. వివరణ ఇచ్చేందుకు సమయం కోరారు దానం నాగేందర్. అయితే స్పీకర్ చర్యలు తీసుకుంటారా లేదా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా అన్న విషయం పక్కన పెడితే దానం మాత్రం ఉప ఎన్నిక సిద్ధం అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక వచ్చినా తనదే గెలుపు అంటున్నారు దానం నాగేందర్. తనకు కార్యకర్తలే బలమన్నారు దానం నాగేందర్. తన ధైర్యం వెనుక ఉన్నది కార్యకర్తలే అన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినా తనను కార్యకర్తలు గెలిపిస్తారన్నారు దానం. हर बस्ती में जहाँ भी जाता हूँ वही इनकी जो है ताकत है मेरी. इसके लिए मैं हर बार मेले रिजेक्ट करने से भी डरता नहीं हूँ, मैं फिर लड़ने से भी डरता नहीं. क्यों? ये है मेरा फोर्स ही मेरी ताकत है. तो इसीलिए 6 बार मैं जीता हूँ तो सिर्फ और सिर्फ पब्लिक की आवाम की बदौलत से और कार्यकर्ताओं की बदौलत से मैं जीता हूँ. ఖైరతాబాద్ డివిజన్లలో వరుస పర్యటనలు చేస్తున్నారు దానం నాగేందర్. కార్యకర్తలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. నియోజకవర్గానికి 35 కోట్ల ఫండ్ తీసుకొచ్చారు దానం. 1000 మందిని మీరు మొబిలైజ్ చేయండి, అందరితో బ్రేక్ఫాస్ట్ లంచ్ ఇక్కడే చేసి పోతా ఒకరోజు. ఆ వేరు అందరు చేసి ఫుల్ డే ఇక్కడ స్పెండ్ చేస్తా. అదే ప్లాన్ చేస్తా ఉన్నాం. ప్రతి ఏరియా కూడా డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు నియోజకవర్గానికి 35 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఇచ్చారు. వారికి ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అవన్నీ కూడా నియోజకవర్గంలో డివిజన్ల వారీగా దాన్ని డివైడ్ చేసి అన్ని వర్క్స్ కి ఎలా ఇవ్వాలనేది నేను ఒక ప్రణాళిక రెడీ చేస్తున్నాను. ఈ పనులన్నీ దానం నాగేందర్ ఉప ఎన్నిక కోసమే చేస్తున్నారు అన్న ప్రచారం జరుగుతోంది. ఉప ఎన్నిక ఎప్పుడు వచ్చినా విజయం తమదేనని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.